నామినల్గా అదే నా ప్రశ్న కూడా అదే సార్. రఘురామకృష్ణరాజు గారు అసెంబ్లీలకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా, లేకపోతే నేను ఎంపీ అని చెప్పి ఆయన ఏమన్నా అది మళ్ళీ నేను ఎంపీ స్థానంలో ఉంటున్నాను, ఎంపీ ఎప్పుడుదా ఊహించుకుంటానని కానీ ఏమైనా మెట్టి దిగి పరిస్థితి ఉండదా? ఏమో ఇంకా ఆయన చూద్దామని భవిష్యత్తును అనిశ్చితంగా పెట్టారు కదా. ఇంకా ఆయన ఏమి బయటపడి మాట్లాడతారని నేను అనుకోను. ఇన్ని పార్టీల దగ్గర ఇంత పైకి చెప్పినా చెప్పకపోయినా ఒక భంగపాటు అది జరిగిన తర్వాత తనకి ఇంకా అవకాశాలు ఉన్నాయా లేదనేది ఆయన ఓపెన్గా ఏం చెప్పరు. అపజయాన్ని అంగీకరించేశారు. ఈ అపజయాన్ని ఇంకా ఆయన అంగీకరించాక ఎట్లాగూ చెప్పేశాడులే అని ఆయనకు అంతర్గతంగా చెప్పొచ్చు. రేపు మనకు అవకాశం వస్తే చూద్దాంలే అని చెప్పి వాళ్ళు చెప్పొచ్చేమో. కానీ అసెంబ్లీకి వెళ్ళడానికి ఇంకెక్కడి నుంచైనా చేస్తే కూడా అంత ఈజీ కూడా కాదు. లోక్సభ కంటే అసెంబ్లీలో టఫ్ ఫైట్ ఉంటుంది. మీరు అన్నట్టుగా కొంతమంది దర్శనం ఇప్పుడు ఏమున్నాయి, అవి కూడా 4-5 సీట్లు ఉన్నాయి. వాటికి 50 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు భీమిలి ఇస్తారా లేదా దర్శి ఇస్తారా? ఏమన్నా ఇస్తే ఉత్తరాంధ్రలో అంటే ముఖ్యంగా కూడా అయిపోయింది. ఎమ్మెల్యే స్థానం కూడా అయిపోయింది. అందుకనే మరి ఎవరైనా త్యాగధనుడు ఎవరైనా వస్తే ఇంక మనం చెప్పలేం. కానీ అంత త్యాగాలు ఏం లేవు అక్కడ. అందుకనే భీమవరంలో తెలుగుదేశం నుంచి తీసుకునే ఇవన్నీ చాలా జరిగాయి కదా. ఇవన్నీ ఒక లెక్క ప్రకారమే జరిగాయి, వాళ్ళ చేతుల్లో కూడా లేవు. మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, పలికేది భాగవతం అంటే పలికించేటి వాడు రామభద్రుండట అని. ఈ టికెట్ల ఎంపికలో వీళ్ళు ఎవరి చేతుల్లో ఏం లేదు. ఒక పెద్ద కార్పొరేట్ లాబీ, కార్పొరేట్ ప్రపంచం దీన్ని శాసిస్తూ ఉంది. ఓకే, వీళ్ళందరికీ కూడా ఇటు నుంచి అటు చాలా ఈజీగా మ్యూజికల్ చైర్స్ లాగా మార్చేశారు కదా. మార్చేశారు, అవును. మ్యూజికల్ చైర్స్ కిందకి మారిపోయాయి. ఆఖరకు లెజిస్లేచర్ ఏమైనా పోస్టులు లేకపోతే అక్కడ టికెట్లు. అసెంబ్లీ వాడు లోక్సభకి వెళ్ళాడు, లోక్సభ ఆయన అసెంబ్లీకి వచ్చాడు, ఆ పార్టీ ఆయన ఈ పార్టీకి వచ్చాడు. వరప్రసాద్ ఆయన సాయంత్రం అయితే రాత్రికి అభ్యర్థి అయ్యాడు. అవును, వరప్రసాద్. అవును, వరప్రసాద్. తిరుపతి మాకు చాలా ప్రతిష్టాత్మకమైంది, మాకు చాలా పుణ్యక్షేత్రాలన్నీ మా మోదీ గారికి గుత్తాధిపత్యంలో ఉన్నాయని చెప్పారు. తీసుకున్నదేమో వైసీపీ నుంచి. సాయంత్రానికి టికెట్ మార్చి పార్టీ మార్చి తీసుకుంటే ఈరోజు అసలే హోలీ రంగుల పండుగలో ఉన్నాం కదా, రంగులు ఇంత తేలిగ్గా మార్చవచ్చు అని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పెద్ద పాఠం నేర్పించారని. ఈ మొత్తంలో రఘురామరాజు తప్పకుండా ఈ విల్ స్టాండ్ అవుట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, రాజకీయాల్లో స్థిరమైన నికరమైన ఒక విధానం, ఒక భూమిక ఉండకపోతే ఏమవుతుంది? ఈరోజు మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ముందుకు తోస్తున్నారు అన్న వాళ్ళు రేపు మనల్ని తోస్తున్న వాళ్ళంతా మోస్తున్న వాళ్ళు అనుకోవడం కూడా పొరపాటు. ఎవరిని మోసారన్నది కూడా తెలియదు. ఓకే సార్, మరొక ఎక్కువగా ప్రచారం జరుగుతుంది, అందరిలోని నాంతున్నది, మచిలీపట్నం నుంచి వంగవీటి. మీరు చూస్తుంటారు కదా, బీజేపీ సీనియర్లు అంతా చాలా అసంతృప్తికి గురయ్యారు. ఇదంతా ఓకే, చెప్పండి. మచిలీపట్నం నుంచి వంగవీటి రాధా పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం అంటూ జనసేన నుంచి పెద్ద ఎత్తున